ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చూడబోతే అందరూ తనని బాగా మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎస్ సిస్టర్, యూర్ రైట్, బట్ నాట్ మీ. ఐ డోంట్ లైక్ దట్ బేబీ. ఐ నో మిస్సింగ్ హర్. అందుకేనా తన పేరు వినగానే గంతులేసుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చావు? మీ అందరిలో గంగ చేసిన పొరపాటుకి కోపం ఉంది తప్ప తన మీద అభిమానం మాత్రం అలాగే ఉంది. మీరే అన్నారు కదా అత్తయ్య, అందరినీ మాయ చేసిందని. ఆ మాయ నుంచి బయటపడడానికి కాస్త టైం పడుతుందిలేండి. ఎంతైనా మన అందరిలో ఒకటిగా కలిసిపోయింది. అందరికీ తల్లో నాలుగుగా ఉంది కదా, అందుకే అందరం బాగా అలవాటు పడ్డాం. నిజమేనన్నా, తనలో ఏదో మ్యాజిక్ ఉంది. వన్స్ తనకి దగ్గరైతే దూరం అవడం చాలా కష్టం. అందుకే అందరూ తన్ని అంతగా నమ్మేశాం. ఆ నమ్మకమే పొరపాటు. అయినా మనింట్లో మనవాళ్లే మనకి నమ్మక ద్రోహం చేస్తూ ఉంటే ఏ సంబంధం లేని తను మోసం చేయడంలో ఆశ్చర్యమే ఉంది. అతిగా నమ్మి ఒకసారి ఘోరంగా దెబ్బతిన్నాను. ప్రేమతో కళ్ళు మూసుకుపోయి మరోసారి దెబ్బతిన్నాను. ఇక మీదట చాలా జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నేనే కాదు, మీరంతా కూడా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచండి. మంచి అనుకుని చనువిస్తే ముందు చంకనెక్కి ఆ తర్వాత నెత్తికెక్కుతారు. అర్థం చేసుకోవాల్సిన వాళ్ళు అర్థం చేసుకుంటే మంచిది. వాట్ అక్క సెడ్ ఈస్ రైట్. పని మనిషిని ఇంటి మనిషిగా చూడకూడదు. సర్వెంట్ ఈజ్ సర్వెంట్. అయినా ఒక సర్వెంట్ గురించి మనం ఇంతలా ఆలోచించాల్సిన అవసరం లేదు. 1000 రూపాయలు ఎక్కువ పడేస్తే అలాంటి పని మనుషులు 100 మంది వస్తారు. మీరు చెప్పింది కూడా నిజమే. కానీ ఎంతమంది వచ్చినా ఈ ఇంటి పని మనుషులే అవుతారు, కానీ ఎవరికీ దగ్గర కాలేరు. అది గంగలో ఉన్న ప్రత్యేకత. ఒకసారి గంగ చేసిన పొరపాట్లు పక్కన పెట్టి ఆలోచించండి. తను రాకముందు ఎలా ఉంది, తను వచ్చాక ఇల్లు ఎలా మారిందన్నది మీకే తెలుస్తుంది. తన స్థాయి స్థానం ఏదైనా కావచ్చు, కానీ తన ప్రెజెన్స్ ఎప్పుడూ ప్రత్యేకమే. తనెక్కడుంటే అక్కడ సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. ఇప్పుడు తనెక్కడున్నా సంతోషంగా ఉండాలని మనం కోరుకోవాలి. అంతే, పదరా. ఆ గంగ 4 రోజులున్నందుకే అందరూ ఇంతలా అడిక్ట్ అయిపోయారంటే ఇక అది శాశ్వతంగా ఇంట్లో ఉంటే అందరినీ చిటికని వేల మీద ఆడించేస్తుందేమో. నేను అలర్ట్ అయి తెలివిగా దాన్ని వెళ్ళగొట్టడం మంచిదైంది. అది ఇంకెప్పుడు ఇంట్లో అడుగు పెట్టకూడదు.
సార్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశాం సార్. సూర్య ఎక్కడ ఐడెంటిఫై కాలేదు. క్రౌడ్లో ఎక్కడ మిస్ అయి ఉంటాడు సార్. కాన్షియస్లో ఉండి కూడా ఎందుకు నటించాడు? ఒకవేళ అప్పుడే కాన్షియస్లోకి వచ్చినా కూడా నా కోసం చూడాలి కదా. నన్ను కాదనుకొని వెళ్ళిపోయాడా? లేదు, అలా ఎందుకు చేస్తాడు? వాడి కోసమే కదా నేను ఇంత చేశాను. అది వాడికి కూడా తెలుసు. సార్ అవన్నీ ఆలోచించుంటే అసలు వెళ్ళేవాడే కాదు కదా సార్. మీకు నిజం అర్థమవుతుంది, బట్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారంతే. నిజం ఏంటా నిజం? నా తమ్ముడు నాకు వ్యతిరేకంగా మారాడనేది నిజమా? నిజమా? అదే నిజమైతే సూర్య ఏం చేయబోతున్నాడు? రుద్ర, 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 రుద్ర. వెళ్ళి రుద్రతో తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పేస్తాను. లేదంటే రుద్ర కుటుంబాన్ని నాశనం చేయడానికి అన్నయ్య ఏం చేయడానికన్నా తెగిస్తాడు. అందుకోసం నన్ను పాముగా వాడుకొని చంపడానికైనా వెనకాడ్డు. ఎస్, రుద్ర మాత్రమే కాపాడగలడు. రుద్ర, రుద్ర. నా అంచనా ప్రకారం సూర్య రుద్రాన్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తే అది మాత్రం జరగకూడదు. సూర్య ద్వారా రుద్ర నిజం తెలుసుకున్నాడంటే నా పగ చల్లారదు, నా పంతం నెరవేరదు. రుద్ర నన్ను అస్సలు ప్రాణాలతో వదలడు. సూర్య రుద్రని రీచ్ అవ్వకముందే వాణ్ణి వెతికి పట్టుకుని నా దగ్గరికి తీసుకురండి. హాస్పిటల్ చుట్టుపక్కలే వెతకండి. ఎంతో దూరం వెళ్ళుండడు. వెళ్ళండి, వెళ్ళండి. అలాగే సార్.